ఓలా వాళ్ళండి యాక్చువల్గా జరిగేది చెప్తాను. అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది నేను చెప్తున్నాను, లేనిది మాత్రం ఏం చెప్పలేదు. యాక్చువల్గా 2 సార్లు ఆటో బుక్ చేస్తే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. 48 కిలోమీటర్స్ 45 కిలోమీటర్స్ ఉంటుంది. సరే అని చెప్పని వాళ్ళు ఏమంటారు, ఎక్స్ట్రా ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఇవ్వండి, అంత దూరం పోవాలి కదా, క్యాన్సిల్ రైడ్ చేయండి అంటే, సరే ఓకే క్యాష్ గారు ఇస్తారు కదా, పేటిఎం ఏం కాదు కదా అంటే ఓకే అని చెప్పి ఇచ్చామండి. అట్లా 2 సార్లు ఇస్తే ఓలా వాళ్ళు ఏం చేశారు, 15 రూపీస్ పెనాల్టీ వేశారు నెక్స్ట్ టైం మనం ఓలా బుక్ చేసేటప్పుడు. ఇట్లా సరే ఇలా 15 రూపీస్ వేస్తున్నారు, డిడక్ట్ అవుతుంది తీసుకున్న దాంట్లో. ఎక్స్ట్రా వాళ్ళేమో వచ్చి ఆటో వాళ్ళు లాస్ట్ టైం 15 రూపీస్ బ్యాలెన్స్ ఉందంట మాకు ఇవ్వండి అంటారు, ఇస్తున్నాం. కానీ రివ్యూలో మాత్రం ఓలాకి ఇట్లా తెలియజేయపరచాలి కదా ఎలా జరుగుతుంది ఏంది, వాళ్ళు క్యాన్సిల్ చేసినా మేము 15 రూపీస్ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అని చెప్పి రివ్యూ చేసిన దానికి నంబర్ బ్లాక్ చేసేసారండి ఓలాలో. ఇప్పుడు నెక్స్ట్ ట్రై చేస్తామంటే కూడా నంబర్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు నిజంగా వాళ్ళ తప్పు లేకపోతే సరే అండి మేము చూస్తామండి, లేదా నెక్స్ట్ ట్రిప్లో 15 రూపీస్ డిడక్ట్ చేసుకోండి, సరే ఈసారికి మన్నించండి అని ఒక మాట చెప్పేదానికి నంబరే బ్లాక్ చేయడానికి ఇది ఒక చైన్ లాగా ప్రతి ఒక్కరు వాళ్ళు వచ్చి మన సైడ్ మనకు తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, మీరు క్యాన్సిల్ మాత్రం చేయొద్దు రైడ్. వాళ్ళు ఏమైనా పొరపాటున డ్రైవర్ ఇలా చెప్తే డ్రైవర్ రైడ్ మీరు క్యాన్సిల్ చేసుకోండి అని మీరు చెప్పండి, లేదంటే మనం పెనాల్టీ పే చేయాల్సి వస్తుందండి. అందుకు చెప్తున్నాను, ఓలా వాళ్ళు మనం అడిగితే రివ్యూగా మీరు రాస్తే, అడిగితే సమాధానం ఉండదు, మనం కానీ రివ్యూ ఏమైనా రాసామనుకోండి, రాస్తే మన నంబర్ బ్లాక్ చేస్తున్నారు, అది కొంచెం జాగ్రత్త వహించండి.